మన టీవీ6 న్యూస్ కు స్వాగతం. గద్వాల వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో రాఖీ పండుగ రోజున సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి భారతి బస్సును పక్కకు నిలిపివేయించి అదే బస్సులో ప్రయాణిస్తున్న నర్సు అలివేలు మంగమ్మ సాయంతో గర్భిణికి పురుడు పోశారు. బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలం పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ను కండక్టర్తో పాటు గర్భిణీ డెలివరీకి సాయం చేసిన స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లోనూ ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్ పాస్ను సంస్థ అధినేత ఎన్డి సజ్జనార్ అందించారు. ఇప్పుడు వివరాలు తిలకిద్దాం. నా పేరు జి భారతి. గద్వాల్ డిపోలో కండక్టర్గా చేస్తున్నా. సంధ్య అనే ప్రయాణికురాలు గద్వాల్ డిపో నుంచి గద్వాల్ బస్ స్టాండ్ నుంచి వనపర్తికి హాస్పిటల్ కోసమని వెళ్ళడానికి నా బస్ ఎక్కిండ్రు. ఆమె గర్భవతి. ఆమె పెబ్బేరు వరకు 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత పెయిన్స్ స్టార్ట్ అయినాయి. ఏమవుతుందని ఇబ్బంది పడడం చూసి నేను వెళ్ళి ఆమెను అడిగిన, ఏమవుతుందమ్మా అని అంటే, నొప్పులు వస్తున్నాయి మేడం అని చెప్పింది. ఆమె చెప్పినబడి ఎట్లుంది అని చెప్పేసి అంతలోపు ఎంతకైనా మంచిదనని 108కి కాల్ చేసి చెప్పిన. వాళ్ళు కూడా మేము వస్తాం మేడం అని చెప్పిండ్రు. ప్రయాణికురాలు చాలా ఇబ్బంది పడుతుంది. పెయిన్స్ ఎక్కువ అయ్యేసరికి నాచనల్లి దగ్గరికి వెళ్ళినంబడే ఆ బస్సును సైడ్కి ఆపమని చెప్పినాము. మా డిఎం సార్కి కాల్ చేసి, సార్ పరిస్థితి గర్భవతి ఉంది, ఒక ఆమె పెయిన్స్ వస్తున్నాయి అని అన్నారు అని అంటే, మా డిఎం సార్ గారు కూడా అందుబాటులో హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పిండ్రు తొందరగా. కానీ మాకు ఆ ప్రయాణికురాలు హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కూడా ఇవ్వలేదు. పెయిన్స్ ఎక్కువయ్యి నాకు ఇబ్బంది అవుతుంది అని వెంబడే బండి పక్క కాపేసి ప్రయాణికులను అందరినీ కిందికి దించేసినాము. బస్సులో కూడా ఒక సిస్టర్ ఉన్నారు. ఆమె సహాయంతో ఆమెకి 5 నిమిషాలలోపే డెలివరీ అయిపోయింది. పాప పుట్టింది. రాఖీ పండగ సందర్భంగా పాప జన్మించడం చాలా ఆనందంగా అనిపించింది మాకు కూడా. కానీ ఈ అనుభూతి అసలు చెప్పడానికే రాదు. ఆ విషయం తెలిసి మమ్మల్ని ఎండి సార్ గారు కూడా మెచ్చుకొని ఈరోజు ఇక్కడికి పిలిపించి మాకు సన్మానం చేయడం జరిగింది. అలివేలు మంగమ్మ, నర్సింగ్ ఆఫీసర్, MCH వనపర్తి, 2024 బ్యాచ్. నేను గద్వాల్ నుంచి వనపర్తికి బయలుదేరుతున్నా. పెబ్బేరికి అప్పుడు వనపర్తికి బయలుదేరేటప్పుడు పెబ్బేరులో వచ్చేటప్పుడు ఒక పేషెంటు, సంధ్య అనే పేషెంట్కి బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు సిప్ ఆఫ్ వాటర్ తాగించినప్పుడు కొంచెం స్టేబుల్ అయ్యింది. ఇంకా కొంచెం దూరం పోయేసరికి ఇంకా ఎక్కువైపోయేసరికి ఇంకా సిప్ ఆఫ్ వాటర్ తాగించినప్పుడు కొంచెం స్టేబుల్గా ఆమెను పడుకోబెట్టి సీట్ పైన నెక్కి 3 రౌండ్స్ చుట్టుకొని ఉండడం వల్ల బేబీకి బ్రీతింగ్ సరిగా ఆడలేకపోతుందని బేబీని తీసేసి డెలివరీ చేసినాము. 7:15కి డెలివరీ అయింది. ఆ తర్వాత 7:18కి అంబులెన్స్ వచ్చిన తర్వాత మాయ అనేది తీసేసి MCHకి షిఫ్ట్ చేసినాం వనపర్తి హాస్పిటల్. మా సేవను గుర్తించి ఇక్కడికి పిలిపించిన సజ్జనార్ సార్కి హృదయపూర్వక నా అభివందనాలు తెలుపుతున్నాను. నాకు సార్ సన్మానించి 1 ఇయర్ వరకు బస్సు ట్రావెలింగ్స్ ఫ్రీగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్.